అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నామినేషన్లు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో 39వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి దంతాల సాయిప్రియ గారు నామినేషన్ వేయడం జరుగుతుంది. సో ఆ సందర్భంగానే ఈ రోజు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సో ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? మీకున్న నమ్మకం ఏంటి? మా నమ్మకం జగదీశ్వర్ రెడ్డి సార్ అండి. జగదీశ్వర్ రెడ్డి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి ఫస్ట్ అవకాశం ఇస్తారు. అదే విధంగా మా వార్డు బీసీ మహిళ అయింది, అది మా అదృష్టం. కాబట్టి మాకు కూడా అవకాశం ఇచ్చారు, మేము దాన్ని ప్రూవ్ చేసుకొని చూపిస్తాం గెలిచి. సో మీరు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి 39వ వార్డు నుంచి మీరు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాం అని మీరు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మీ వార్డు ప్రజల నుంచి మీ అంటే ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి కానీ ఎలాంటి స్పందన, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మేడం? వాళ్ళ నుంచి చాలా బాగా మమ్మల్ని ముందుకు నడిపి వెళ్ళండి, చేయండి, మీకు ఖచ్చితంగా గెలుస్తారు అని వాళ్ళు చాలా సపోర్ట్ చేసిరు మమ్మల్ని. 10 years నుంచి మా హస్బెండ్ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండి కష్టపడి 2 times కూడా తిరిగి గెలిపించారు. సార్ ఎవరి క్యాండిడేట్ ని నిలబెట్టినా మేము మా కృషి మేము అందించినాం. ఈసారి మాకు అవకాశం వచ్చింది. మా వార్డు ప్రజలు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామనే ధీమా మాకుంది. మా వార్డు ప్రజల ఆశీర్వాదం కూడా మాకుంది. అంటే 10 సంవత్సరాల నుంచి ఏ పార్టీ మారలేదా మేడం? మేము ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ ఏనండి. ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ ఉన్నాం. 12 years అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి. మా హస్బెండ్ 10 years నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ మేము. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా మేడం, అంటే ఏదైనా కొంచెం అధికారం లేని పార్టీ నుంచి పోటీ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు కూడా. సో మీకు అలాంటి భయం ఏమన్నా ఉన్నదా మేడం? అసలు పార్టీ అలా ఏం లేదండి. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము తక్కువ ఎక్కువ అట్లా ఏం లేదు మాకు. మేము మంచి పని, ప్రజలు ఏం చూస్తారు, మనకు హెల్ప్ చేస్తారా, ఆపద కాదుకుంటారా అని చూస్తారు కదా. మేము అన్నిట్లో ముందున్నాం. ఈ 10 years నుంచి మేము ఎట్లా పని చేసినాం, ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్లా హెల్ప్ చేసినాం, అవన్నీ వాళ్ళు గుర్తించుకొని మమ్మల్ని గెలిపిస్తారని మాకు చాలా నమ్మకం ఉందండి. ఓకే అండి. సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, మీరు ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా మీ మేడం గారు చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి కూడా ఒక పార్టీ నమ్ముకొని ఉండడం అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే చాలా ఆఫర్స్ రావచ్చు మీకు. ఈ 10 years లో వేరే వేరే పార్టీల నుంచి ఆఫర్లు రావచ్చు, అని మీ ఒత్తిళ్లు రావచ్చు, వాట్ ఎవర్ మేబీ రావచ్చు. సో అంటే 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని, జగదీష్ రెడ్డి గారిని నమ్ముకొని ఉండడం గల కారణాలు ఏందన్న? ఎప్పుడో ఒకప్పుడు మాకు ఫ్యూచర్ ఉంటదనే నమ్మకం తోటి ఉన్నాం. ప్లస్ మా వార్డు పెద్దలు మొత్తం బీఆర్ఎస్ పెద్ద మనుషులే, వాళ్ళ ఆశీస్సులతోటే మేము ఇప్పుడు నిలబడుతున్నాం. సో అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారిని 10 సంవత్సరాల నుంచి ఇంత నమ్మకంగా జగదీష్ రెడ్డి గారు ఏ పని చెప్పినా కూడా మీరు వెనకాడకుండా, అంటే ఏ అభ్యర్థిని పెట్టినా కూడా మీరు గెలిపించుకుంటూ వచ్చారు కదా. అంటే జగదీష్ రెడ్డి గారు అంటే ఎందుకు మీకు అంత నమ్మకం? సూర్యాపేట అభివృద్ధి చేసిండు. సూర్యాపేట అభివృద్ధి, మినీ ట్యాంక్ బండు, మెడికల్ కాలేజు, సూర్యాపేటలో ఎటువంటి గొడవలు లేకుండా చేసిండు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ మా వార్డులో డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేసిండు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు సారు. చాలా మందికి ఒక 30 లక్షల దానికి ఎల్ఓసి నేనే ఇప్పించిన మా వార్డులో. సో ఇప్పుడు రాక 10 సంవత్సరాల తర్వాత మీకు అవకాశం వచ్చింది కదనా. సో ఎట్లా ఉంది అంటే మీ 10 years నుంచి మీతో పాటు తిరిగిన యూత్ గానీ, చేసిన సర్వీస్ వాళ్ళ కాంచని ఎలాంటి స్పందన వచ్చింది? కష్టపడ్డా కాబట్టి వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అత్యధిక తోటి. ఎవరికాడ ₹1 పని చేయకుండా జస్ట్ సొంత పైసలతోటి అనే నమ్మకం నాకు కల్పించారు. జయశ్రెడ్డి సార్ ఆశీస్సులు ఉన్నాయి, నేను అందుకే పోటీ చేస్తున్నా. ఓకే. సో మేడం మీరు చెప్పండి, జనరల్ గా గ్రేట్ ఈరోజు అంటే ఇప్పుడు మహిళలు అనేటోళ్ళు చాలా మంది పాలిటిక్స్ లోకి వస్తున్నారు. సో మీరు 10 సంవత్సరాల నుంచి కూడా మీ సార్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని అన్నారు కదా, మీకు అనిపించలేదు ఏంది రాజకీయాలు అవసరం మనకి అని ఎప్పుడైనా అనిపించినా? ఎప్పుడు అనిపించలేదు. ఆయన ఇంకా ప్రజాసేవ చేయాలి నేనని నాకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చిండు. ఖచ్చితంగా నేను చేయాలి, పోటీ చేయాలి, మనం మంచి చేయాలి ప్రజలకి, సార్ మనకు అవకాశం ఇస్తారు, ప్రజలు మనని అన్యాయం చేయరు అని ప్రతిసారి చెప్తుండే. ఒడిదుడుకులు చాలా వచ్చినాయి, చాలా ఎదుర్కొన్నాం కూడా. ఎదుర్కోవడం వల్లనే మేము 10 years కి మాకు ఈ టికెట్ రావని, ఇప్పుడు మేము బీసీ మహిళ అయ్యి మాకు ఒక అవకాశం వచ్చింది. మేము ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేము గెలిచి చూపిస్తామని అనుకుంటున్నాం. సో మీరు ప్రధానంగా మీ వార్డులో 39వ వార్డులో మీరు గెలిచిన తర్వాత ఏమేమి డెవలప్మెంట్, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మేడం? మేము డ్రైనేజ్ క్లియర్ చేయడము, వాటర్ ఎవరికన్నా వాటర్ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేయడం, వీధి లైట్లు,
ఎవరికన్నా ఏది హెల్ప్ కావాలి, ఇది ఇది లేదమ్మా, మా ఇది ఇది ఈ వార్డులో ఇది లేదు, ఇక్కడ లేదు అని మాకు కాల్ చేసినా, మా దగ్గరకు వచ్చినా, మా ఇంటికి వచ్చినా మేము కాదనకుండా అవైలబుల్ 24/7 మేము ఇక్కడే ఈ వార్డులోనే ఇక్కడే ఉంటాం. వీళ్ళు మాకు ఇంకా ఇది తప్ప ఇంకో పని లేదు, ప్రజాసేవ తప్ప. మేము ఎప్పుడు అవైలబుల్ ఉంటాం 24/7. ఎవరు ఏది వచ్చి మమ్మల్ని ఇది మా ప్రాబ్లం అని చెప్తే వెంటనే స్పందించి దాన్ని చేసేలాగా మేము చేస్తాం. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిరు అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి మీరు మీ వార్డులోకి తీసుకెళ్లిరా మేడం? ప్రతిసారి సార్ ఏదైనా మంచి పని చేసినా, ఏదైనా స్కీమ్ తెచ్చినా మేము ముందుండి దాన్ని పబ్లిసిటీ చేయడం గానీ, పంచడం గానీ అన్ని కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్ని షాదీ ముబారక్ గానీ, మన కళ్యాణ్ లక్ష్మి అన్నిట్లో పార్టిసిపేట్ చేసి మా వార్డు ప్రజలకి మేము దగ్గరుండి ఇప్పివ్వడము అన్ని మేము చేసినాం. గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి అవైలబుల్, ఎవరెవరి అర్హతలు వాళ్ళందరికీ వచ్చేలాగా, డబుల్ బెడ్రూమ్ మా వార్డులో చాలా మందికి వచ్చేలాగా చూడడమే, అర్హులకి అన్ని చేసినాం మేము. సో అంటే జగదీష్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, మీ వార్డు ప్రజల దగ్గర నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లభించింది? మాకు చాలా సపోర్ట్ ఉందండి. మా వార్డు ప్రజలు ముఖ్యంగా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. మీరు ఖచ్చితంగా గెలిచారు, 10 years నుంచి మేము దగ్గరుండి అబ్బాయిని చూసినాం, మీరేంటిదో మాకు తెలుసు, మీరు వస్తే మాకు మంచి జరుగుతుంది, మీరు వస్తే మేము ఏదైనా అడగగలం, మిమ్మల్ని ప్రశ్నించగలము, ఇది ఇక్కడ ప్రాబ్లం, అది ఇక్కడ ప్రాబ్లం అని మేము అడగగలం మిమ్మల్ని, మీరు వస్తే మాకు బాగుంటది, మీరు గెలుస్తారు, మీరు ముందు అడిగేయండి అని మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగే సార్ కూడా మేము 10 సంవత్సరాల మా కష్టాన్ని గుర్తించి మాకు ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం మేము. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 39వ వార్డు ప్రజలకు అండ్ జగదీష్ రెడ్డి గారికి అండ్ టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ పెద్దలకు, నాయకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా 39వ వార్డు ప్రజలకి నా నమస్కారాలు. నేను మీ దంతాల సాయిప్రియ సందీప్ కుమార్. మేము ఈ 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంత కష్టపడి ఎలా ప్రజాసేవ చేశామో మీ అందరికీ తెలుసు. ప్రతినిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టాలలో పాల్పంచుకుంటూ ఎన్ని రోజులు వచ్చినాం. ఈ రోజు మన వార్డు బీసీ మహిళ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మాకు అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్ని రోజులు మీకు తెలుసు మేము ఎలా ఉన్నామో, ఎలా మీకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి, మాకు వేరే వ్యాపారాలంటూ ఏది లేదు, ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ మీ సేవ ఎలా చేసామో మీకు అందరికీ తెలిసిందే. ఇకపై ఇంకా మాకు ఈ అవకాశం వస్తే మేము ఇంకా దాన్ని 10 రెట్లు ఎక్కువ చేసి చూపిస్తాము, ప్రతి సమస్యను మేము తీరుస్తాము. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపియాలని కోరుకుంటున్నాం. మాపై నమ్మకంతో ఇంతటి అవకాశం కల్పించినందుకు స్థానిక ఎమ్మెల్యే, అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై జగదీష్ అన్న. కారు గుర్తుకే మన ఓటు.